హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ న్యూ ఇయర్. వెల్కమ్ టు 2023. ఇంకా ఫస్ట్ న్యూ ఇయర్ వీడియో నేను నా కార్దే పెడదాం అనుకున్నా. ఎందుకంటే మొన్న రీసెంట్గా నేను కార్ షోరూమ్ నుంచి డెలివరీ తీసుకున్న వీడియో పెట్టాను కదా. అప్పుడు చాలామంది నాకు అడిగారు, మీ కార్ది టూర్ ఇవ్వండి, మీరు ఏ వేరియంట్ తీసుకున్నారు, కొంచెం డీటెయిల్స్ చెప్పండి అని చెప్పేసి. ఇంకా రివ్యూ లాంటిది, ఇంకా దాని ఫీచర్స్ అయితే నేను తర్వాత చూపిస్తాను. ఈ కార్లో చాలా ఉన్నాయి చూపించడానికి. అంటే మధ్య మధ్యలో చూపిస్తూ ఉంటాను నేను, ఒక వీక్లీ ఆర్ 10 డేస్కి ఒకసారి. ఇప్పుడైతే జస్ట్ నా కార్ టూర్ అంటే అడిగారు కాబట్టి మీరందరూ. ఇంకా వేరే ఫస్ట్ వీడియో వేరే బ్రాండ్వి వేరే ప్రోడక్ట్స్ ఎందుకు, మన ఐటమే మన కారే చూపిద్దాం బాగుంటుంది అన్నట్టు ఇంకా నా XUV 700ది వీడియో మీకు ఈరోజు కంప్లీట్. అంటే కార్ టూర్ నేను తీసుకున్న వేరియంట్ ఏంటంటే, ఇది యాక్చువల్గా ఈ కార్లో మీకు 4 వేరియంట్స్ అవైలబుల్ ఉన్నాయి. టాప్ ఎండ్ వచ్చేసి AX7 అని ఉంది, ఇంకా AX5 ఉంది, దాని తర్వాత AX3 ఉంది, బేస్ వేరియంట్ వచ్చేసి MX ఉంది. అయితే నాది టాప్ నుంచి సెకండ్ అంటే AX5 నేను తీసుకున్న మోడల్. నాకు యాక్చువల్ AX7L కావాలనే ఉండింది, కానీ అవైలబిలిటీ లేదు. ఇంకా మనం ఆగలేము, నాకు ఆగే పేషెన్స్ లేదు, కాబట్టి AX5 అవైలబుల్ ఉందని స్పాట్లో ఇది తీసేసుకున్నాను. AX5కి AX7కి కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. అంటే అది ADAS అని ఫీచర్ ఉంది కదా, అది హైలైట్ AX7L లగ్జరీ మోడల్లో. కానీ ADAS నాకు ఇప్పుడు అవసరం కూడా లేదు, ఎందుకంటే ఇంకా ఇండియన్ కండిషన్స్ ఆ సిస్టమ్కి ఇంకా కంప్లీట్ కంపాటబుల్ కాదు. ఎందుకంటే రోడ్ల పైన మీకు లేన్ ట్రాక్స్ అవన్నీ పర్ఫెక్ట్ ఉండి, ఇంకా దాన్ని మనం ఫుల్ ఫ్లెడ్జ్గా నమ్మలేము. ఎందుకంటే కంప్లీట్ స్టీరింగ్, ఎక్సలరేటర్, బ్రేక్ అవన్నీ వదిలిపెట్టి మనం సాఫ్ట్వేర్ల పైన డిపెండ్ అయితే ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు. అది జస్ట్ అసిస్టెన్స్ కోసం వాడడానికి బాగుంటుంది. ఫీచర్ అంటే ఉంటే తీసుకునేవాడిని, కానీ అవైలబుల్ లేదు కాబట్టి ఇంకా నాకంత అది కంపల్సరీ అని కూడా అనిపించలేదు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో. ఇంకా వేరే కంట్రీస్లో అడ్వాన్స్డ్ రోడ్ ట్రాక్స్ ఉండేసి అన్నీ సిస్టమేటిక్ ఉన్నప్పుడు మన దగ్గర ఏంటి, ట్రాఫిక్ బంపర్ టు బంపర్ నడుపుతారు సిటీలో అయితే ADAS సిస్టమ్ అసలు పనే చేయదు. ఎందుకంటే అంత క్లోజ్ డిస్టెన్స్లో ఆ సిస్టమ్ వర్కౌట్ కాదు, నార్మల్ సిస్టమే బెటర్. అయితే నేను అవన్నీ నాకు అవసరం లేదు. నాకు కావాల్సింది బేసిక్, మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మన సన్ రూఫ్ ఒకటి ఇంపార్టెంట్, అది ఇందులో AX5లో ఉంది. డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ఇంపార్టెంట్, అది ఉంది ఇందులో. ఇంకా మీకు సీటర్స్ అంటే 7 ఇంకా 5 సీటర్ ఆప్షన్ ఉంది కదా, నేను 5 చూస్ చేసుకున్నాను. ఎందుకంటే 7 సీటర్ అంటే మా ఫ్యామిలీ చిన్నది, 4 మెంబర్సే, ఇంకొకరు ఎక్స్ట్రా కూడా కూర్చోవచ్చు. ఇంకా 7 సీటర్ మీకు మోడల్లో వెనకాల బూట్ స్పేస్ చాలా తక్కువ ఉంది. బ్యాక్ సైడ్ ఒకటే సూట్ కేస్, బ్రీఫ్ కేస్ వస్తుంది అంతే. మనకి ఇంకా వెనకాల ఉండే లాస్ట్ 3rd రో సీట్స్ కూడా చాలా అంటే కంజెస్టెడ్ ఉన్నాయి. చిన్నపిల్లలకి మాత్రమే సెట్ అవుతుంది, అది పెద్దవాళ్ళకి అంత సెట్ అవ్వదు. కాబట్టి నాకు అది వేస్ట్ అనిపించింది. ఇంకోటి ప్రైస్ ఎక్కువ పే చేయాలి దానికి, 1,00,000 పైన దాని కాస్ట్ ఎక్కువ ఉంది. నాకు యూజ్ లేనప్పుడు ప్రైస్ పే చేయడం ఎందుకని చెప్పేసి 5 సీటరే తీసుకున్నాను. ఇంకా ఆటోమేటిక్ ఇంకా మాన్యువల్ అంటే నేను మాన్యువల్కే ప్రిఫర్ చేశాను. ఆటోమేటిక్ అంటే మైలేజ్ చాలా తక్కువ ఇస్తుంది. ఇప్పుడు దీని మైలేజ్ డీటెయిల్స్ కూడా నేను సపరేట్గా వేరే వీడియో చేస్తాను, ఎందుకంటే ఇంట్రెస్టింగ్ ఉంది. నేను 2-3 డేస్ నుంచి నడుపుతున్నాను కదా, దాని మైలేజ్ ఏంటి, ఎట్లా ఇస్తుంది, దాని డ్రైవింగ్ మెథడ్ ఎట్లా, అంటే మ్యాక్స్ మైలేజ్ కోసం ఎట్లా దాన్ని డ్రైవ్ చేస్తే బెటర్గా ఉంటుందో అవన్నీ తర్వాత నేను ఒక లాంగ్ డ్రైవ్ కూడా పోయి వచ్చిన తర్వాత, ఇప్పుడు ఇంకెక్కడికి వెళ్ళలేదు, మేము సిటీలోనే తిరుగుతున్నాము. నాకు ఐడియా వచ్చింది దాని మైలేజ్ గురించి, దాన్ని డ్రైవింగ్ ఎట్లా చేయాలి అనేది. మీకు అవన్నీ తర్వాత వేరే వీడియో చేసి చూపించేస్తాను. కానీ ఫుల్ మస్తు కంఫర్టబుల్. ఇప్పుడు ఈ 3-4 డేస్లో మాత్రం మజా వచ్చింది నాకు ఇది నడుపుతుంటే. దాని ఇంజన్ మెయిన్, నేను అన్నాను కదా పవర్ఫుల్ ఇంజన్ అని చెప్పేసి, 2 లీటర్ ఇంజన్, 198 bhp పవర్, టార్క్ అది అయితే ఖతర్నాక్ ఉంది. ఇంకా ఇది 5 స్టార్ రేటింగ్ కాబట్టి మీకు సేఫ్టీలో గ్లోబల్ NCAP 5 స్టార్ రేటింగ్ ఉంది కాబట్టి మీకు ఫ్యామిలీకి ఎలాంటి దోకా లేదు. హైవేస్ మీద వెళ్ళినా కానీ మీకు అంటే ఫుల్ సేఫ్, ఇండియా సేఫెస్ట్ SUV అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇంకా కేటగిరీ కూడా గవర్నమెంట్ ఏదో చేసింది, మినిమం ఇంత 4,000 mm కంటే చిన్న వెహికల్స్ని SUV అనకూడదు, ఇంకా హైట్ 200 mm కంటే తక్కువ ఉన్న వాటిని కూడా గ్రౌండ్ క్లియరెన్స్ SUV అనొద్దు అని చెప్పేసి 1500 cc ఇంజన్ కెపాసిటీ కూడా లిమిట్ పెట్టారు. దానిపైన ఉన్న వెహికల్స్కే SUV అనాలి, దాని కింద ఉన్న వెహికల్స్కి SUV అనొద్దు అని చెప్పేసి మొన్న ఏదో టాపిక్ నేను ఆన్లైన్ ఇంటర్నెట్లో అంతా చూశాను నేను. అది జస్ట్ రీసెంట్లీ ఒక 10-15 డేస్ నుంచి నడుస్తుంది. ఇంకా ఆ రూల్స్ అన్నీ ఎప్పుడు అప్లై అవుతావో మనకు తెలియదు. కానీ ఇప్పుడు మన కార్ టూర్ చూద్దాము. ఇక్కడ మీరు చూడొచ్చు, దాని ఫ్రంట్ లుక్ చాలా మంచి అగ్రెసివ్ లుక్ ఉండేసి నాకు ఈ డిజైనింగ్ చాలా నచ్చింది. ఇది అంటే ఈ మహేంద్ర కొత్తలో కూడా చాలా బాగుంది. ఇది కొంతమంది M లాగా కనపడుతుంది అంటారు, కొంతమంది ట్విన్ పీక్స్ లాగా, కొంతమందికి బటర్ఫ్లై లాగా. నాకైతే బటర్ఫ్లై లాగానే అనిపిస్తుంది. ఎక్సలెంట్ ఉంది. కానీ నాకు ఇందులో కొంచెం ఏమైనా మెష్ ఇస్తే బాగుండేది అనిపించింది. ఎందుకంటే ఏమైనా పెద్ద వస్తువులు హైవే మీద వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉన్నట్టు అనిపించింది. కానీ ఇంకా నేను హైవే పైన వెళ్ళలేదు కదా,
మీరు చూడొచ్చు. హెడ్ లైట్స్ కూడా మోస్ట్ పవర్ఫుల్ ఇన్ ఇట్స్ క్లాస్ అని చెప్పొచ్చు. ఇంకా మీకు ఫాగ్ లైట్స్ అన్నీ ఎల్ఈడి హెడ్ లైట్స్, ఎల్ఈడి ఫాగ్ లైట్స్. ఇంకా మీకు 80 పైన వెళ్తే మీకు హెడ్ లైట్ బూస్ట్ అంటే బూస్ట్ లైటింగ్ కూడా ఉంది. 80 పైన వెళ్ళినప్పుడు ఇంకో ల్యాంప్ ఆన్ అయిపోయి మీకు వ్యూ చాలా బాగుంటుంది. అవన్నీ ఇంకా నేను తర్వాత ఇంకా రివ్యూ చేసినప్పుడు ఇస్తాను. ఇంకా నేను ఏమి ఎక్కడికి వెళ్ళలేదు కదా. దీంట్లో ఇంకా AX7 మోడల్లో మీకు ఆ మిర్రర్స్ ఉన్నాయి కదా, ఆ మిర్రర్స్ ORVM మీకు వచ్చేసి అందులో మోటరైజ్డ్ ఎలక్ట్రానిక్ ఉంటాయి. ఇందులో మాత్రం మాన్యువల్ ఉన్నాయి. కావాలంటే ఇది సపరేట్గా మనం తర్వాత కూడా చేంజ్ చేయించుకోవచ్చు. ఇవి అవైలబుల్ ఉంటాయి. మీకు మోటరైజ్డ్ కావాలన్నా వేసుకోవచ్చు. దీంట్లో నాకు మెయిన్ కావాల్సింది సన్ రూఫ్ మనం తర్వాత చేయించుకోలేము కదా, అదైతే కంపెనీ ఫిట్టెడే రావాలి కాబట్టి నేను AX5 ప్రిఫర్ చేశాను. నాకంటే అండర్ 25 lakhs బడ్జెట్ కాబట్టి నాకు పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది ఇది. ఇంకా వేరే ఐటమ్స్ అన్నీ మనం తర్వాత వేసుకోవచ్చు. ఈవెన్ ఈ హ్యాండిల్స్ కూడా మీకు మోటరైజ్డ్ అంటే ఆటోమేటిక్ ఓపెన్ అయ్యే హ్యాండిల్ సిస్టమ్ ఉంది కదా AX7 మోడల్లో, అది కూడా ఫిట్ చేసి ఇస్తున్నారు. ఇంకా ఇందులో మీకు కెమెరాస్ ఇవ్వలేదు ఎక్స్ట్రా, అంటే ఆప్షనల్. మనం షోరూంలోనే ఫిట్టింగ్ రియర్ కెమెరా చేయించుకోవచ్చు. అవైలబుల్ అయితే 360 కెమెరాలు కూడా అవైలబుల్ ఉన్నాయి. మీరు అది కూడా చాలా రీజనబుల్ కాస్ట్, 12-12.5 ప్రైస్లో మీకు ఇక్కడ 2 కెమెరాస్ ఫ్రంట్ బ్యాక్ అవన్నీ ఫిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడే నా ప్లాన్ లేదు. నేను జస్ట్ ఒకటి కంపెనీ షోరూంలో రియర్ కెమెరా మాత్రం ఫిట్టింగ్ చేయిస్తాను. ఇంకా మీకు కావాల్సిందంటే లోపల కూడా చూపిస్తాను. ఇక్కడ దాని డైమండ్ కట్ అలా వీల్స్ చూడొచ్చు. ఇవి దీనికి 17 ఇంచెస్ ఉన్నాయి. మీకు దాంట్లో AX7 మోడల్లో ఇవి 18 ఇంచెస్ సైజు ఉన్నాయి. సస్పెన్షన్స్లో మీకు కొంచెం ప్రాబ్లం ఉందని కొంతమంది అన్నారు. అంటే కొంచెం అంటే రఫ్ రోడ్స్లో కొంచెం సౌండ్ చేస్తుందని. ఇప్పటిదాకా అయితే నాకు అట్లా ఏం అనిపించలేదు, ఓకేనే అనిపించింది. కొంచెం ఆఫ్ రోడ్ వెళ్ళిన తర్వాత ఎప్పుడన్నా ఏదన్నా వీడియోలో దాని పర్ఫార్మెన్స్ ఎట్లుంది డీటెయిల్గా తర్వాత చెప్తాను. రియర్ లుక్ కూడా బాగుంది. ఇక్కడ 2 మీకు రియర్ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఒక 4 ఇచ్చి ఉంటే సూపర్ ఉండేది, కానీ 2 ఉన్నాయి. ఇంకా నేను అసలు జీరో షోరూమ్ నుంచి డైరెక్ట్ తెచ్చుకొని అట్లనే యూస్ చేస్తున్నా. ఒక్క యాక్సెసరీ కూడా ఫిట్టింగ్ చేయలేదు. వెనకాల ఒకటి వస్తుంది మీకు బుల్ బార్ అని చెప్పేసి స్టెయిన్లెస్ స్టీల్ది, అది ఆర్డర్ పెట్టేశాను. ఇందులో మహేంద్ర వాళ్ళు ఒక్క ఐటమ్ కూడా ఫ్రీ ఇవ్వట్లేదు, అన్నీ మీరు కొనుక్కోవాల్సిందే. వాళ్ళ దగ్గర బండి దొరకటమే గ్రేట్ అని చెప్పాలి. ఎందుకంటే చాలా హ్యూజ్ డిమాండ్ ఉంది, ఇంకా చాలా షార్టేజ్ ఉంది. ఫస్ట్ డేనే ఒక 12 అవర్స్లో అట్లా నేను అనుకుంటా 25,000 వెహికల్స్ బుక్ అయినాయట, అంటే బుకింగ్ స్టార్ట్ అయినప్పుడు. ఇంకా తర్వాత నెక్స్ట్ డే వరకు 65,000 వరకు బుకింగ్స్ వెళ్ళినాయి. ఇంకా ఫస్ట్ 25,000 బ్యాచే ఇంకా కంప్లీట్గా మేము ఇవ్వలేకపోయినాం. ఇంకా 65,000 ఇవ్వాలి. ఇంకా తర్వాత కూడా చాలా వెహికల్స్ బుక్ అయినాయి. అయితే ఫుల్ డిమాండ్ ఉంది వెహికల్కి. ఇది మాత్రం దీనిది ఫైబర్ అని విన్నాను నేను. ఇట్లా కొడితే కూడా ఫైబర్ లాగానే అనిపిస్తుంది, కానీ మనకి 5 స్టార్ రేటింగ్ ఉంది. సేఫ్టీలో ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ రియర్ వైపర్ చూడొచ్చు, రియర్ వైపర్, ఇంకా డీఫాగర్, రియర్ స్పాయిలర్, షార్క్ ఫిన్ యాంటీనా, ఇంకా ఇక్కడ వాటర్ స్ప్రే చేయడానికి ఇక్కడ ఒకటి చూస్తున్నారు కదా, రియర్ వైపర్ పనిచేసినప్పుడు ఇందులోంచి వాటర్ వస్తుంది. ఈ లోగో ఖతర్నాక్ ఉంది దీనిది, XUV 700. ఇది 700 బ్లూ కలర్లో ఇచ్చేసి బ్యూటిఫుల్ ఉంది. ఇది మనకు కావాల్సింది. యాక్చువల్గా నేను AX7 ఉంటే 7 ఎల్లున్నా ఎల్లు కూడా తీసుకునేవాడిని, కానీ లేదు కదా, ఇక లేని దానికి మనం ఏం చేయలేము. ఇదే అవైలబుల్ ఉందని తీసేసుకున్నాను. ఇంకా ఇటు చూడొచ్చు, ఈ హ్యాండిల్స్ అయితే చాలా బాగున్నాయి ఇవి డిజైనింగ్ అది. ఇంకా నేను సీట్ కవర్లు అవన్నీ యాక్చువల్గా అది ఎల్ మోడల్లో మీకు కంప్లీట్ లెదర్ సీట్స్ ఉన్నాయి. ఇందులో ఫ్యాబ్రిక్ సీట్సే ఉన్నాయి, కానీ మీకు సీట్ కవర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కావాలంటే తర్వాత చేంజ్ చేసుకోవచ్చు. అది నేను తర్వాత అవన్నీ దీనికి ఏమేమి యాక్సెసరీస్ తెప్పించాను దాన్ని సపరేట్ వీడియో చేస్తాను. ఎందుకంటే చాలామంది యాక్సెసరీస్ ఎక్కడ వేయించుకోవాలో అర్థం కాదు, ఎక్స్ట్రా డబ్బులు వేస్ట్, చాలా వేస్ట్ చేస్తారు. అట్లా వేస్ట్ కాకుండా నేను తక్కువ బడ్జెట్లో నేను తెప్పించాను. అవన్నీ వచ్చిన తర్వాత సపరేట్ వీడియో చేస్తాను. ఇందులో మీకు ఇది అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు, స్టీరింగ్ వీల్. ఇదేంటంటే ఇక్కడ వచ్చే బటన్స్ ఇందులో AX5లో ఇక్కడ ఉన్నాయి, AX7లో ఈ బటన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి మీకు స్టీరింగ్లో. తర్వాత ఇది కూడా కావాలంటే చాలా బయట అంటే చేంజ్ చేసి ఇస్తున్నారు. ఇవి బటన్స్ అవైలబుల్ ఉన్నాయి, అవి వేసి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా నేను అవన్నీ ఏం చేయించాను. ఇక్కడ దీని ఇన్ఫోటైన్మెంట్ ప్యానల్ చూస్తున్నారు కదా, ఇది యాక్చువల్గా ఇది మర్సిడీస్ బెంజ్ S క్లాస్ స్టైల్ ప్యానల్. ఇది డిస్ప్లే అంటే ఇది కంప్లీట్ అక్కడి నుంచి ఇక్కడ వరకు మొత్తం డిస్ప్లే కాదు, ఇందులో 2 డిస్ప్లేస్ అటోటి ఇటోటి ఉన్నాయి. అది 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే అక్కడ ఉంది, MID ప్యానల్ ఇక్కడ ఉంది. ఇవన్నీ MID బటన్స్. ఇక్కడ హెడ్ లైట్ బీమ్ లెవెల్ అడ్జస్ట్ చేసుకునే నాబ్ ఇక్కడ చూడవచ్చు. ఎవ్రీథింగ్ అదంతా పియానో బ్లాక్ ఫినిష్ ఉండేసి గేర్
అక్కడ గేర్ షిఫ్టర్ కూడా చూడవచ్చు. ఓవరాల్గా మీకు సన్ రూఫ్ అవన్నీ ఒకసారి ఆన్ చేసి డిస్ప్లే కూడా చూపించేస్తాను. ఇది దాని కీ. ఆల్రెడీ ఈ యాక్సెసరీ నేను తెప్పించుకున్నాను ఒకటి, కీ కవర్. యాక్చువల్ దీని ఒరిజినల్ కీ లోపల చూడవచ్చు మీరు, ఇక్కడ లోపల ఉంది ఈ కీ కవర్. ఇవన్నీ దీని డీటెయిల్స్ లింక్స్ అన్నీ నేను తర్వాత యాక్సెసరీస్ది వీడియో చేస్తాను కదా, అందులో చూపిస్తాను. ఇది కీలెస్ పుష్ బటన్ స్టార్ట్ కాదు, ఇది కీ తోటే. మీకు AX7 మోడల్లో మీకు ఇక్కడ పుష్ బటన్ వస్తుంది. కొన్ని ఇట్లా చిన్న చిన్న మైనర్ డిఫరెన్సెస్ ఉన్నాయి AX7కి దీనికి. డిస్ప్లే చూడవచ్చు, యానిమేషన్ అది బ్యూటిఫుల్ ఉంది. అది ఇంకా డిస్ప్లే గురించి సపరేట్ ఒక మొత్తం వీడియోనే చేస్తాను, ఎందుకంటే చాలా ఫీచర్స్ ఉన్నాయి ఇందులో. మీకు అట్నుంచి వస్తే నేను కెమెరా తీసుకొని అట్నుంచి వచ్చాయి, నేను మీకు లోపల కూర్చొని కూడా చూపిస్తాను. యాక్చువల్గా ఇప్పుడు నేను కింద కార్పెట్ ఏమీ లేదు, అసలు కార్పెట్ కూడా వేయలేదు. షోరూంలో వాళ్ళు ఏదో ఫ్లోర్ పైన వాషింగ్ చేసిన తర్వాత పేపర్స్ వేసి ఇచ్చారు కదా, దానిపైనే. అంటే ఇంకెవరిని కూర్చొనివ్వట్లేదు నేను, ఎందుకంటే అంత కాళ్ళ మట్టి అదంతా కింద మెయిన్ ఫ్లోర్కి కార్పెట్కి టచ్ అయితే అంత గలీజ్ అవుతుంది కదా. అట్లా కాకుండా నేను ఏంటంటే కార్పెట్ లాగా వచ్చిన తర్వాత ఇంకా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్దామని ఇక్కడ తీసుకెళ్ళలేదు. అవి తెప్పించాను, నేను ఆర్డర్ పెట్టాను, రాగానే అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. డిస్ప్లే ఓవరాల్ అయితే నాకు ఫుల్ మజా. నాకంటే ఎక్కువ నేను చెప్తున్నాను కదా, ఇది నేను కొన్నందుకు నాకు పబ్లిక్ ఎంతైతే అంటే పొగిడారో అది మస్తు అనిపించింది నాకు. ఒక్కరు కూడా, ఒక్క సింగిల్ పర్సన్ కూడా ఇది ఎందుకు తీసుకున్నావు అని ఒక్కరు కూడా అనలేదు. అది నాకు గ్రేట్ అనిపించింది. అంటే నేను చూస్ చేసింది, మీరందరూ సజెస్ట్ చేసింది ది పర్ఫెక్ట్ చాయిస్ అన్నట్టు. నేను దీంట్లో అది కూడా ఉంది కదా వాయిస్ అసిస్టెంట్, దాని ఫీచర్ కూడా చూపిస్తాను. సన్ రూఫ్ కూడా పానరామిక్ సన్ రూఫ్ ఎక్సలెంట్ ఉంది. అలెక్సా ఓపెన్ సన్ రూఫ్. ఓకే, బ్యూటిఫుల్, చాలా పెద్ద సన్ రూఫ్, మజా వస్తుంది. అలెక్సా స్విచ్ ఆన్ ద రేడియో. ప్లేయింగ్ మ్యూజిక్ ఫ్రమ్ FM రేడియో. అలెక్సా మ్యూట్ రేడియో. అలెక్సా ఫీచర్ పర్ఫెక్ట్ పనిచేస్తుంది. ఈ ఫీచర్ ఎక్సలెంట్ ఉంది. నేను ఎన్నిసార్లు అటెంప్ట్ చేసినా కానీ ఒక్క అటెంప్ట్ కూడా ఫెయిల్ అవ్వలేదు. ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. ఇంకా మ్యాప్స్ అవన్నీ పనిచేస్తున్నాయి, కానీ వేరే అంటే నెట్వర్క్ వేరే వాటికి అంత పర్ఫెక్ట్ లేదు. దానిపైన నేను డీటెయిల్గా తర్వాత వీడియో చేసి చూపించేస్తాను. ఇంకా మీకు ఆండ్రాయిడ్ ఆటో ఉంది, యాపిల్ కార్ప్లే ఉంది, అన్నీ మీరు కనెక్ట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. ఇంకా ఇంజన్ పర్ఫార్మెన్స్ అయితే సూపర్ అని చెప్పొచ్చు. 198 bhp కదా, ఖతర్నాక్ పవర్ ఉంది. ఎక్సలేటర్ పైన కాలు పెట్టంగానే ఇట్లా రాకెట్ లాగా వెళ్ళిపోతుంది, మస్తు అనిపిస్తుంది. పవర్ బాగుంది, పర్ఫార్మెన్స్ బాగుంది. NVH లెవెల్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. నాయిస్, వైబ్రేషన్ లాంటివి ఏమి లేవు. ఇంకా షాక్ అబ్జార్బర్స్, ఇంకా సస్పెన్షన్లో ఏదో కంప్లైంట్ ఉందని చాలామంది అన్నారు కదా. ఒకసారి ఆఫ్ రోడ్ వెళ్ళి చూస్తాను నేను. నాకు ఇప్పటిదాకా అయితే సిటీలో ఏమనిపించలేదు. సూపర్ స్మూత్ ఉంది, ఎవ్రీథింగ్ బాగుంది. మీరు చూడొచ్చు 5 సీటర్ మాకు మోర్ దాన్ ఇనఫ్. కావాలంటే మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే 7 సీటర్కి కూడా వెళ్ళొచ్చు. అలెక్సా క్లోజ్ సన్ రూఫ్. ఓకే, ఇందులో మ్యూజిక్ సిస్టమ్ మొత్తం ఇందులో సోనీది వస్తుంది. యాక్చువల్గా ఏంటంటే AX7 మోడల్లో ఇంకా ప్రీమియం మ్యూజిక్ సిస్టమ్ ఉంది, ఎక్కువ స్పీకర్స్ ఉన్నాయి. అయితే దాని క్వాలిటీ దీని క్వాలిటీ ఏమైనా తేడా ఉంటుంది అనుకున్నా కానీ అట్లా ఏం లేదు. దీంట్లో కూడా మోర్ దాన్ ఇనఫ్ మంచి బేసే ఉంది. నేను వినే వాల్యూమ్ లెవెల్కి ఆ బేస్ ఇంకా ట్రిబుల్ క్వాలిటీ, ఇక్కడ ట్వీటర్స్ ఉన్నాయి చూడొచ్చు మీరు. ఎక్సలెంట్, ఎంజాయ్ చేయొచ్చు మీరు మ్యూజిక్ కూడా. ఓవరాల్గా నాకు ఏం కంప్లైంట్ లేదు. ఇది సింపుల్గా నా కార్ టూర్. మీకు ఎట్లా అనిపించింది? ఇంకా డీటెయిల్డ్గా తర్వాత సపరేట్గా నేను కొన్ని రోజులు యూస్ చేస్తూ ఉంటాను కదా, వీక్లీ ఆర్ 10 డేస్కి ఒకసారి సపరేట్ వీడియోస్ చేసి పెడతాను. ఫస్ట్ నాకు యాక్సెసరీస్ దిగుతున్నాయి, అవన్నీ దిగిన తర్వాత నేను ఈ కార్లో తక్కువ రీజనబుల్ కాస్ట్లో ఏమేమి ఐటమ్స్ ఫిట్ చేయించానో మీకు డీటెయిల్గా వీడియో చేసి చూపించేస్తాను. ఎట్లా అనిపించింది నా కొత్త XUV 700 AX5 మోడల్ది కార్ టూర్? మీకు ఎట్లా అనిపించింది కామెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్. డోర్ క్లోజ్ చేయి.